తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో అమిత్ గారు, కమింగ్ టు పాలిటిక్స్, ఎందుకంటే మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి కానీ మీ నాన్నగారికి ఉన్న రాజకీయ అనుభవానికి కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ చైర్మన్ పదవి అనేది నామమాత్రంగా ఓకే ఇప్పటికిప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు అనిపిస్తుందా, లేకపోతే చాలా హ్యాపీగా ఇచ్చిన దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్దాం అన్న దాంతో ఎక్కువ చేస్తున్నారు? అంటే డెఫినెట్గా ఉంటుంది, మీ మైండ్ సెట్ కావచ్చు, మీ ఏజ్కి కావచ్చు, ఏదైనా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి పోర్ట్ఫోలియో ఒక మినిస్టర్ ఇస్తే బాగుంటుంది కొంచెం, అది వేరే కదా, ఆ లైఫ్ స్టైల్ వేరు ఈ లైఫ్ స్టైల్ వేరు కదా. నిజంగా సాటిస్ఫాక్షన్ అనేది ఉందా? రోషర్ గారు, నేను కాంగ్రెస్ పార్టీలోకి రాగానే నేను రాజకీయాలకు కూడా కొంచెం కొత్తగానే వచ్చా. అంతకంటే ముందు నాన్న యాక్టివ్ పాలిటిషియన్గా ఉన్న, ఎంపీగా తను ఒక 3 సార్లు గెలిచిన, ఎమ్మెల్సీగా 2 సార్లు ఇదైనా, నేను ఎప్పుడు కూడా పొలిటికల్గా తను యాక్టివ్గా ఉన్నప్పుడు నేను ఎందుకు యాక్టివ్గా ఉండాలా, తన ఎలక్షన్ వరకే నా బాధ్యత. ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలు యాక్టివ్, తర్వాత నేను నా వ్యాపారం నా వృత్తిలో నేనున్నాను. నేను ఎప్పుడైతే ఫుల్ టైం పాలిటిక్స్లోకి రావడం ఏదైతే జరిగిందో అది 2022 సంవత్సరంలో, ఆ టైంలో చిన్నగా ప్రజాసేవ త్రూ నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అది కూడా ఎప్పుడు మా నాన్నగారు ఇంకా రాజకీయంగా కొద్దిగా ఇంకా నేను ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఉండను అనే నిర్ణయానికి దాన్ని ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నేను కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ అయింది. ఓకే, నేను కాంగ్రెస్ పార్టీలో 2024 సంవత్సరంలో ఏప్రిల్ మేలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను జాయిన్ కాగానే నాకు ఒక 5-6 మాసాల్లో మా కుటుంబానికి ఉన్న పాడి రంగం పట్ల మాకున్న అవగాహన బేస్ చేసుకునో లేకపోతే అనుభవం బేస్ చేసుకునో ఆ రోజున్న నాకు పార్టీ ఒక అవకాశం కల్పించింది. ఎంత పెద్ద మనసు చేసుకుని నేను పార్టీలోకి రాగానే నాకు పార్టీ ఒక అవకాశం ఇచ్చింది అనేది నేను ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్లకు కానీ నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను తప్ప. ఎందుకంటే రాజకీయంగా ఎప్పుడైనా కూడా సరే ప్రజాసేవ చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. నా కాళ్ళ కింద ఒక ప్లాట్ఫామ్ అనేది పార్టీ కల్పించింది కాబట్టి సర్వదా నేను రుణపడి ఉంటా. నాకు ఎటువంటి చిన్న అవకాశం ఇచ్చినా కూడా సరే నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. రాజకీయ పరంగా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయా, రేవంత్ రెడ్డి లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాయా? అన్ని కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా భారతదేశానికి సంబంధించిన స్వాతంత్రం తెప్పించాల్సిందన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక మంచి మాట చెప్పారు. ఏంటో మీరు ఒకసారి మీరు కూడా వినాలా. కాంగ్రెస్ పార్టీ అనేది 120-130 సంవత్సరాల పైచిలుకు చరిత్ర గల పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ప్రభుత్వం నుంచే ఈ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం కూడా లిఖించబడ్డది. మరి ఇట్లాంటి పరిస్థితులలో అదే రాజ్యాంగం ద్వారా పదవులు పొందినటువంటి ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక స్టాండ్ తీసుకోవడం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఈ దేశం ఏదైతే స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం ఈరోజు ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దాన్ని మార్చాలనే పరిస్థితి, ప్రజలకు సంబంధించిన ఏవైతే మనోభావాలు ఉన్నాయో, లేకపోతే మత స్వేచ్ఛ ఉందో, లేకపోతే ఏదైతే మంచి వాతావరణాన్ని రాజకీయాల కోసమని కులాల మధ్యలో మతాల మధ్యలో విభజించి పాలించు అనే ఆలోచన ఏదైతే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చేశారో ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను గుర్తించాలా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతకుముందు కూడా అసలు కాంగ్రెస్ అనేది లేకుండా చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏవైతే గుణగణాలు ఉన్నాయో, ఏదైతే సామాజిక న్యాయం కానీ, లేకపోతే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, పార్టీ గురించి తీసుకుంటున్నారు, భారతదేశం గురించి తీసుకుంటున్నారు, ఆ ఐడియాలజీని బేస్ చేసుకొని పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఇచ్చిందని ఒక సెంటిమెంట్ కావచ్చు, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చిందని మీరు బలంగా నమ్ముతున్నారా? లేకపోతే ఓన్లీ రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి మాట తీరు, రేవంత్ రెడ్డిని కావాలనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని బల్లగుద్ది చెప్పగలరా? రెండు కూడా. ఎందుకంటే నిన్నగాక మొన్నొచ్చి 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన ఆయనకే అంత ఆశ ఉంటే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీని నిలబెట్టి కార్యకర్తల నెత్తురు చిందించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను తీసుకొచ్చిన చరిత్ర మాది, మేము మంత్రి పదవి ఆశిస్తే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. కాబట్టి రెండిట్లలో ఏది మీరు? రెండు కూడా. తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన చేసిన విషయం వాస్తవం. 2014 సంవత్సరంలో ఆ రోజున్నటువంటి వాతావరణ రీత్యా, ఎందుకంటే అప్పటికే 2004లో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు, 2009లో కూడా ఒక అవకాశం ఇచ్చారు. 14 వచ్చేసరికి రాష్ట్రానికి సంబంధించిన విభజన జరిగింది. అప్పటికే 2 పర్యాయాలు చూశారు కాబట్టి ఆ రోజున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చారు. 2008 రేవంత్ రెడ్డి వచ్చాడని కాదు, రేవంత్ రెడ్డి గారు అంటే ఆ రోజు పరిస్థితి చెప్తున్నాను. సో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. 14 తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ఇచ్చిందని నేను అదే ఇందాక చెప్పినట్టుగా 2004లో ఇచ్చాము అవకాశం, 2009లో ఇచ్చాము. అప్పటికే 2 పర్యాయాలు చూశారు కాబట్టి మార్పు కోరుకుని ఉండొచ్చు ప్రజలు. తెలంగాణ ఇచ్చినా కూడా సరే మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ రోజు గెలవలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ రోజు మట్టుకు సరే ఇచ్చిన పార్టీగా తెచ్చిన పార్టీగా ఒకసారి అవకాశం ఇద్దామనే ఆలోచన ప్రజలు చేసినారు. ఒకటి, దానికి తగ్గట్టుగా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కానీ, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా వెంకటరెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, అనేక జిల్లాలకు సంబంధించిన అనేక నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సమిష్టిగా ప్రయత్నం చేసి కష్టపడి పనిచేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి ప్రభుత్వంలోకి ఎక్కించారు. సో అపోజిషన్లో గట్టిగా వినపడుతుంది. అట్ ది సేమ్ టైం ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత మీరు చూశారు. కాంగ్రెస్కి మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లాస్ట్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది కల మాత్రమే. ఎందుకంటే హైడ్రా పేరుతో చాలా మందిని ఇళ్ళు కూల్చివేత కావచ్చు. ఇంతకుముందు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు, రెగ్యులైజేషన్ మనం చేసుకోవచ్చు, ఎందుకు ప్రజలు కట్టుకున్న ఇళ్లలో మనం అనవసరంగా బుల్డోజర్స్ పంపించి వాటిని పడగొట్టడం అని ఆర్కే ఇంటర్వ్యూలో ఒకప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తావించింది కూడా కొంతమంది జర్నలిస్టులు ప్లే చేసి చూపించడం కూడా మనం చూసాం. ఎందుకు ప్రజల రోదన మీకు వినిపించట్లేదా, లేకపోతే ఏ విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందో అనేది ప్రజలు గ్రహిస్తున్నారు? డెఫినెట్గా రేపు ఎలక్షన్స్లో ఓటు రూపంలో బుద్ధి చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీకి అనేది గట్టిగా వినపడుతుంది కదా. రోషన్ గారు, మీకు వినపడుతుంది, ఏం వినపడుతుందో నాకైతే తెలియదు కానీ మరి జూబ్లీ హిల్స్ ప్రజలు మొన్న మంచి మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించారు. మననే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయి 1 మంత్ కూడా కాలేదు. ఈ 1 మంత్లో జరిగిన 115 పైచీలకు మున్సిపాలిటీస్లో అయితేనేమి, ఒక 6 కార్పొరేషన్స్లో అయితేనేమి మెజారిటీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఎన్నిక కావడం జరిగింది. 80% పైగా మాకు సంఖ్యాబలంతో మేము రావడం జరిగింది. మరి ఆ ప్రజా మద్దతు ఎక్కడుందనేది మీరు ఆలోచన. అదేవిధంగా అంతకంటే ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు మీరు తీసుకోండి. అక్కడ కూడా 100కి 200 పైచలకు స్థానాల్లో మా సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. మరి మీరు అంటున్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, లేకపోతే మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న విధానం కూడా, ఎప్పుడు కూడా ఏ కాయిన్ మీరు తీసుకున్నాను కూడా సరే బొమ్మ బొరుసు 2 ఉంటాయండి. నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మంచి ఆశించి మనం నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు హైడ్రా పెడితే ప్రభుత్వ భూములను కాపాడాలా, చెరువులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో లేక్స్ కానీ ఇవి కుచించుకుపోతూ ఉన్నాయి, బాగా కబ్జాకు గురవుతున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో ఏవైతే చెరువులు ఉన్నాయో చాలా మటుకు అపార్ట్మెంట్స్ కిందనో లేకపోతే ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ అయిపోయి వాటిని పూడికతో నింపేసి వాటిని ప్లాట్లు చేసి అమ్మేసినారనే ఆలోచనతోటి వీటిని కాపాడకపోతే భవిష్యత్తు తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి రావడం వల్ల హైడ్రా అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల చెరువులను సంరక్షణతో పాటు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో అది అన్యాక్రాంతం కాకుండా వాటిని ఎవరు ఆక్యుపై చేసుకోకుండా ఒక వ్యవస్థ అనేది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఆక్రమించుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు, ఆక్రమించుకుంటారు, పొజిషన్లకు పోతారు, కోర్టుకు పోయి ఏదో స్టే తీసుకొస్తారు. ఇట్లా చేసి ఇంకా ఇట్లా చేస్తే మన పిల్లలకు భవిష్యత్తు బాగుండదు. హైదరాబాద్లో అసలు చెరువులు కానీ నాలాలు కానీ ఉండవు. రేపటి నాడు ఒకవేళ ఏదైనా ఫ్లడ్ వచ్చిందనుకోండి, అప్పుడు మునిగిపోయేది కానీ అప్పుడు కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు నష్టం జరుగుతుంది, లక్షల సంఖ్యలో ప్రాణాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన సిటీని మనం కాపాడుకోవాలా, చెరువులు కాపాడుకోవాలనే ఆలోచనతో మాట్లాడుకుంటుంటే విన్నారా, లేకపోతే మీరు ప్రాక్టికల్గా చూసారు? 100% మా జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పుడు మూసి మా జిల్లా నుంచి ప్రవహిస్తుందండి. సో మూసి వల్ల మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అనేది ప్రత్యక్షంగా మేము కూడా చూసినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మా దగ్గర మూసి ప్రాంతంలో పాదయాత్ర కూడా చేసినారన్నమాట. సో ప్రజలకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి ఆయన ఒక ప్రభుత్వ అధినేతగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్లీ ఎక్కడన్నా ఎవరన్నా కొంతమంది ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేసుకుని ఉంటే వాళ్ళని డిస్ప్లేస్ చేసే ప్రయత్నం ఒకవేళ ప్రభుత్వం చేసి ఉంటే కనుక ఎక్కడో ఎవరైనా రూల్ ఆఫ్ లా అయితే ఉండాలి కదా. అంటే ఎంక్రోచ్మెంట్ చేసి ఎవరన్నా చిన్న గుడి చేసుకున్నా మరి చూస్తూనే ఊరుకుంటే ప్రతి ప్రభుత్వ భూమిలో ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి. కాబట్టి హైడ్రా వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ కొద్దిగా కఠినంగా ఉండకపోతే, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి, తల్లిదండ్రులు కఠినంగా లేకపోతే పిల్లలు చదువుకోరు కదా. సో ప్రజలు కూడా పిల్లల్లాగానే ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఎవరైతే ఉన్నాయో కొన్ని కఠినమైన నిర్ణయాలు కొన్నిసార్లు తీసుకుంటే వ్యవస్థ పనిచేయాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సిస్టమ్ పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కసారి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్ప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.